శ్రీనివాస్ గారు ప్రశ్న. శ్రీనివాస్ గారు, మేము ఇప్పటికీ ప్రత్యామ్నాయమే, గతం కంటే మేము రివైవ్ అవుతున్నాము ఈ రిజల్ట్ని బట్టి చూస్తే. సో భవిష్యత్ ఆశాజనకంగా ఉంది అనేది శ్రీధర్ రెడ్డి యొక్క ఆలోచన విధానం. బీఆర్ఎస్ వాళ్ళు రికవరీ అని అనుకుంటే అనుకోనివ్వండి. తప్పులు చేసినాం, పొరపాటు చేసినాం, 10 ప్రజలకు తీరని మీకు రికవరీ లాగా కనిపిస్తుందా ఇది? అది లేదు, వారికి రికవరీ లాగా కనిపిస్తే చెప్పలేము నేను. కానీ నేనేమంటుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షంగా ఉంది, సరైన పాత్ర పోషించని మేము కూడా అనబడితే వారు అదే చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని నేను వారు మేము కూడా పుంజుకుంటాం అనే మాట చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మనం ఎన్నికల వరకు ఏ విధంగా ఉంటుంది. కవిత గారి ఆలోచన ఇప్పుడు ఏ విధంగా మేము మొదటి నుంచి అంటున్న మాటలు ఆమంటున్నటువంటి ప్రజలలోకి వెళ్ళింది కాబట్టి నాకు తెలిసిన మటుకు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ లేస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. కవిత కమ్మేస్తుందా బీఆర్ఎస్ ని? అంటే వడ్డేపల్లి మున్సిపాలిటీ రిజల్ట్ చూసిన తర్వాత అంతేకాదు. ఇప్పుడు కవిత మేము ఒక రజనీకాంత్ గారు మేము ఏదైతే 10 ఏళ్లలో చేసిన ఆరోపణలన్నీ వాస్తవమని తను మాటల్లో ప్రజలు విన్నారు. పాయింట్ అది కాదు. శ్రీనివాస్ గారు, నేను క్యాచ్ పాయింట్ ఏంటంటే దీంట్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలో ట్రెడిషనల్ పార్టీలు రాష్ట్రంలో అధికారం ప్రతిపక్ష పార్టీలు అని చెప్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, మేము ప్రత్యామ్నాయం భవిష్యత్తులో అని చెప్తున్న బీజేపీ కాదని అవుట్ ఆఫ్ 10 వార్డ్స్లో 8 వార్డ్స్ ఒక ఫార్వర్డ్ బ్లాక్కి కవిత మద్దతు తీసుకొని ఎలా గెలిచారు? ఇది అర్థం కావట్లేదు. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ నేను ఇంతకుముందు చెప్పిన అంటే ప్రత్యేకంగా మళ్ళీ పోస్ట్ ఆ ప్రాంత ప్రజల మనోగతం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నిలబడేటువంటి వారి యొక్క ఆలోచన ప్రజలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పడం ఒక్క మున్సిపాలిటీ పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంతిమంగా అంటే ఓసారి కొందరు వచ్చి పాలు ఎత్తిన పోస్తారు, అంటే అనుకోకుండా కూడా కొన్ని కలిసి వస్తాయి. ఆ విధంగా కవిత కలిసి మీకు 1400-1500 వార్డులు గెలుచుకోబోతున్న కాంగ్రెస్ ని కాదని వడ్డేపల్లి వాసులు, 600-700 సీట్లు వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్ ని కాదని వడ్డేపల్లి వాసులు, 200 స్థానాలు వార్డులు గెలుచుకోవాల్సిన బీజేపీని కాదని వడ్డేపల్లి వాసులు, ఫార్వర్డ్ బ్లాక్ కవిత మద్దతుదారులు ఎలా గెలిచారు అర్థం కావట్లా. నేను అదే అంటున్నాను. ఇంతకుముందు వ్యక్తిగత బలాబలాలు కూడా కౌన్సిల్ కలిసి వస్తాయి. అక్కడ మీరు చెప్పి 10 సీట్లకు 11 సీట్లకు సంబంధించిన చిన్న మున్సిపాలిటీలో ఏదైనా ఒకటి జరిగి ఉంటుంది. దాని గురించి మనం తర్వాత కూర్చొని కాదు జనరల్ గా మున్సిపాలిటీలు ఇందాక నుంచి కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళందరూ చెప్పేది అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అభివృద్ధి కోసం స్థానికులందరూ అధికార పార్టీకి ఓటేస్తారు, అధికార పార్టీని కాదంటే ప్రతిపక్షం అక్కడ బలంగా రాజకీయం చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఓటేస్తారు, ఇలా అనుకుంటున్నారు. వీళ్ళందరినీ కాదని వడ్డేపల్లి వాసులు ఫార్వర్డ్ బ్లాక్ చేసేసారు కవితకి. అక్కడ ఏదో జరుగుంటుంది ఉంటుంది. నాయకత్వంపై వ్యతిరేకత వచ్చిందా లేదంటే అక్కడ సానుభూతి ఎవరైతే నాయకులు ముందుకున్నటువంటి వారికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను గెలవమన్న సానుభూతిని ఆ విధంగా సింపతి క్రియేట్ అయిన క్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ అసెంబ్లీలో కవిత గారి మద్దతు కలిసి వచ్చింది అనేది మనం పూర్తిగా అక్కడ వాస్తవాలు తెలిసినాక మాట్లాడే ప్రయత్నం చేస్తాం.